ఈ దేశంలో చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలలో అఖండ విజయాన్ని సాధించింది. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఏదైతుందో 50 సంవత్సరాలు 35 సంవత్సరాలు కమ్యూనిస్టుల దురహంకారానికి బలైంది. తర్వాత 15 సంవత్సరాలు మమతా బెనర్జీ మూర్ఖపు పాలనకు బలైన పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఇవాళ విముక్తి లభించింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉండి ఇవాళ వారి ఆధ్వర్యంలో అఖండ విజయాన్ని సాధించి 200 మార్కును దాటినటువంటి ఘనత ఇవాళ బెంగాల్ ప్రజలు భారతదేశానికి, భారత ప్రజలకు, హిందూ ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చిళ్ళు. ఇవాళ వాళ్ళు ఎంత క్షోభను అనుభవించారు, ఎన్ని అకృత్యాలకు బలైపోయింది అనేది ఇవాళ వాళ్ళ ఓటింగ్ సరళిని బట్టి, వాళ్ళ రిజల్ట్ని బట్టి ఇవాళ మనకు అర్థమవుతుంది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఏం చేస్తుందనేది ఇవాళ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గత 15 రోజుల క్రితం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లును ఈ విపక్షాలు టీఎంసీతో సహా వ్యతిరేకించి వాళ్ళు దానికి సంబంధించి ఇవాళ పర్యవసానాన్ని అనుభవించాయి. మహిళలందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీకి జై అని ముందు భారతీయ కమలం పువ్వు గుర్తు పైన ఓటేసి అఖండ విజయాన్ని భారతీయ జనతా పార్టీ కట్టబెట్టిండు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన, డీలిమిటేషన్ బిల్లు పైన కూడా కట్టుబడి ఉన్నది. ఇవాళ ఈ ఎన్నికల సరళిని చూస్తే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఒక బెంగాల్లో కళ్ళు తప్పు ఏదో అంటారు సామెత, ఆ ప్రకారంగా వచ్చింది. మల్లికార్జున్ ఖార్గే గౌరవ భారత ప్రధానిని ఏ విధంగా కించపరిచిండో, ఒక తీవ్రవాదిగా అభివర్ణించిండో, దానికి పర్యవసానం 4 రాష్ట్రాల ఎన్నికల పైన పడి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.